5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ మరమ్మతుల MRO యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్లో మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్గా 60 లక్షల జనాభాకు మొదటి ఫేజ్లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం అంటే A320, A380, A380 డబుల్ డెక్కర్ ఫ్లైట్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైట్. ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయాసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్లు పొడవైన భారీ రన్వేలు 1 కాదు 2 పడతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఈ ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కనే మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇదొకటే కాకుండా ఇదే ఎయిర్పోర్టుకు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 6 లేన్ల రహదారులను ఏకంగా 6,300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులందరితో గడ్కరీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఆశీస్సులతో ఆ ప్రాజెక్టు కూడా ముందుకు జరుగుతూ ఉంది. ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇందులో ఈ ప్రాజెక్టు వల్ల, ఈ ఎయిర్పోర్ట్ వల్ల కానీ, ఈ సీపోర్ట్ వల్ల కానీ, ఈ ప్రాజెక్టులు అన్నింటి వల్ల కూడా కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇక్కడే ఈ ఉత్తరాంధ్రలోనే రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి GMR గ్రూపుకు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతపు వాసి. తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా, అన్నా ఇదేదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి. 36 నెలలు కాకుండా 24 నెలల్లోనే ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి కూడా అడిగా. అంటే ఇక్కడే పుట్టా. ఈ ప్రాజెక్టు నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. సాయశక్తిలా కృషి చేస్తా. ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నాకు నమ్మకం ఉంది, ఈ ప్రాజెక్టు ఈరోజు మొదలవుతే ఖచ్చితంగా 24 నెలల నుంచి 30 నెలల లోపల దేవుడు ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఇక్కడే ఫ్లైట్లు తిరగడం మొదలు పెడతాయి మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారికి కూడా ఈ సభాముఖంగా ఖచ్చితంగా ధన్యవాదాలు కూడా తెలియచేస్తా ఉన్నాను. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది అని అంటే అందుకు కారణం ఇక్కడి రైతన్నలు. ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి గుడిపవలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది, నిర్మించి తరలించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరుగుతూ వచ్చాయి. నా ప్రసంగం ముగించే ముందు ఉత్తరాంధ్ర కోసం మనందరి ప్రభుత్వం వేస్తా ఉన్న అడుగులను ఒక్కసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం వచ్చే విధంగా 4 మాటలు చెప్తాను. ఈ ఉత్తరాంధ్ర అంటే బ్రిటిషర్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ ఇది. ఆ విప్లవ వీరుణ్ణి మర్చిపోలేదు. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం కూడా చేశారు. 3 జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగుపరుస్తూ 3 కలెక్టర్లు 3 ఎస్పీలు సరిపోరు అని 3 జిల్లాల ఉత్తరాంధ్రను 6 జిల్లాలను చేశాం. ఉత్తరాంధ్రను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే దిశగా అడుగులు వేస్తూ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని తాపత్రయంతో ఉద్దానంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలుపెట్టాం, పూర్తి కూడా చేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జూన్ మాసంలో అంటే 2 నెలల్లోపే ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఇదే ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా కూడా పాలకులు వస్తారు, చూస్తారు, పోతారు. కానీ ఏ ఒక్కడూ కూడా చిత్తశుద్ధి చూపల. కానీ నిజంగా ఉత్తరాంధ్రకు మంచి జరగాలి అని చెప్పి ఆ కిడ్నీ సమస్యలకు తలెత్తకుండా చూడాలి అని చెప్పి ఆ ఇచ్చాపురం పలాస ప్రాంతాలకు త్రాగునీటిని హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 700 కోట్ల రూపాయలతో ఆ తాగునీటి పథకాన్ని ప్రారంభించాము. ఈ జూన్లో పూర్తి కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ జూన్లో మరో 2 నెలల్లో ఆ 700 కోట్ల రూపాయలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని కూడా శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. అదే రోజున పాతపట్నం నియోజకవర్గం కూడా మంచి చేస్తూ ఒకవైపున ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ మరోవైపున పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తున్నామని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. అదే రోజే అక్కడే దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేస్తాము అని చెప్పి చదువుల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలి, పేదవాడు చదవగలిగితేనే పేదరికం నుంచి బయటికి వస్తాడు అని చెప్పి గట్టిగా నమ్మి అడుగులు వేశాం. ఉత్తరాంధ్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ పనులు కూడా వేగంగా జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నర్సీపట్నం విజయనగరంలో మెడికల్ కాలేజీల పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీను ఈ ఆగస్టు సెప్టెంబర్లో నేనే వచ్చి దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ 46 నెలల కాలంలోనే
ఎప్పుడూ జరగని విధంగా ఉత్తరాంధ్రలో 4 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ జూలైలో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దానికి సంబంధించిన మొత్తం భూసేకరణ పూర్తి చేశాం. అది కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి అక్కడ మంత్రితో అది కూడా ఇన్వాల్వ్ చేసి జూలైలో జూన్లోనో దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీలు, విజయనగరం జిల్లాలో జేఎన్టీయు గురిజాడ యూనివర్సిటీని ఇప్పటికే నెలకొల్పాం. ఇవాళ నడుస్తూ ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. కాళింగాంధ్ర దశాబ్దాలను కలను నెరవేరుస్తూ ఈ మధ్యకాలంలోనే నెల తిరక్కమునపై మూలపేట పోర్టుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మరో 24 నెలల్లోనే ఆ ప్రాజెక్టును కూడా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజున భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కి అనుసంధానంగా మరో 6,300 కోట్ల రూపాయలతో 6 లేన్ల రహదారిని కూడా మరో 4 నెలల్లోనే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమానికి కూడా నిర్మించడానికి అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా వీటి అన్నిటికన్నా మించి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయికి మాత్రమే కాకుండా రాజధానుల స్థాయికి కూడా తీసుకువెళ్లాలన్నది మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి